ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షుడు మోడీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ముందుగా దొనకొండ మండలం ఒబ్బరపు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎం కొండ యాదవ్, దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకులు నాదెళ్ల బెమ్మ చౌదరి, దర్శి మున్సిపల్ చైర్మన్ నార్పశెట్టి పిచ్చయ్య, దొనకొండ మండలం తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో మండల బీసీ సీనియర్ నాయకులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీసీకి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? 2014 తర్వాత బీసీ సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? 2019 ఎన్నికల ముందు బీసీలకి కల్లుబులు కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలుగా చేసినటువంటి దాడులు ఏంటి, దౌర్జన్యాలు ఏంటి, చేసినటువంటి మోసం ఏంటి అనేది ఎంఎం కొండయ్య గారు క్లుప్తంగా మనందరూ కూడా చెప్తారు. కానీ ఈ సందర్భంగా దొనకొండ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట మాత్రం నేను సూటికి అడగదలుచుకున్నా. బీసీలో మోసం చేసావు, అన్న ఉన్నాడు, అన్న చూశాడు, అన్న వస్తున్నాడు అని చెప్పేసి చెప్పమని చెప్పేసి పదే పదే మీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నటువంటి సాక్షి పత్రిక ద్వారా, సాక్షి ఛానల్ ద్వారా పదే పదే అబద్ధాలు పట్టించి అధికారంలోకి వచ్చావు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి కూడా ప్రతిరోజు కూడా బలహీన వర్గాల మీద దాడులు, దౌర్జన్యాలు చేస్తూ వచ్చావు. అక్రమాలు చేసావు, అవినీతి చేసావు, దాడులు కూడా చేసావు. నేను అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని, రాష్ట్రంలో ఇప్పటికే 72 సీట్లు మార్చావు. 72 సీట్లలో నువ్వు మార్చేటువంటి నీ సామాజిక వర్గం సీట్లు ఎన్నని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మార్చమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ద్వారకానాథ్ రెడ్డి గారిని మార్చమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే కాకాని గోవర్ధన్ రెడ్డి అవినీతి చేయలేదా? ఎందుకు కాకాని గోవర్ధన్ రెడ్డిని మార్చమని నేను అడుగుతా ఉన్నా. ఓడిపోయే సీట్లోనేమో బీసీ సోదరులను పోటీ చేపిస్తున్నావు, గెలిచే సీట్లేమో నీ సామాజిక వర్గానికి ఇస్తూ వస్తా ఉన్నావు. దీనిని రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అన్ని సామాజిక వర్గాల వారు కూడా చెప్తున్నా, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మాత్రమే దర్శి నియోజకవర్గంలో పోటీ చేయబోతా ఉందని మాత్రం ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా. దానిలో ఎటువంటి అనుమానం లేదు. 2 సంవత్సరాల క్రితం దర్శిలో ఎవరు లేరన్న సందర్భంలో పిచ్చయ్య గారిని మున్సిపల్ చైర్మన్ గా గెలిపించి పంపించినటువంటి సత్తావన నియోజకవర్గం దర్శి నియోజకవర్గం. కాబట్టి ఈ విషయాన్ని నిన్న కూడా మన నాయకుడు లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇంకా నిర్ణయం తీసుకోలేరు. కొంతమంది ఇంకా నిర్ణయం అయిపోయిందని చెప్పేసి చెప్పుకొని తిరుగుతా ఉన్నారు. మనం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే దానికి మనం కట్టుబడి ఉండేటువంటి వ్యక్తులం. అది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కూడా తెలుసు. కానీ ఎవరేం చెప్పినా కూడా మీరు నమ్మకండి. తప్పకుండా మనం ఏదైతే అనుకుంటున్నామో అదే జరిగింది. ఇక్కడ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఏదైతే సీట్ అనౌన్స్ చేసిండో ఆ వ్యక్తి చెప్పుకుంటా ఉన్నాడు, వాళ్ళ మాయలో మనం పడద్దు. తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే బూచేపల్లికి ఇబ్బంది అవుతుంది కాబట్టి బూచేపల్లి ఆడుతున్న గేమ్ ఇక్కడ, బూచేపల్లి ఆడుతున్నటువంటి గేమ్ రేపు బూచేపల్లి మీద మనం పోటీ చేయబోతా ఉన్నాం, గెలవబోతా ఉన్నాం. అత్యధిక మెజారిటీతో గుర్తుంచుకోమని చెప్పి చెప్తా ఉన్నా. మరొక విషయంగా స్పష్టంగా అడుగుతూ ఉన్నా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని, నాకు సీట్ వచ్చింది అని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పంచభూతాలను దొంగిలించి సంపాదించిన డబ్బుతోటి బ్యానర్లు కట్టుకుంటూ గెలుపునాదని చెప్పేసి విర్రవీగుతా ఉన్నావు. బ్యానర్లు కట్టుకుంటే ఓట్లు రావు, కట్అవుట్లు కట్టుకుంటే ఓట్లు రావు. సిద్ధం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 500 కోట్లతోటి బ్యానర్లు వేసుకున్నాడు. 2014లో ఇటువంటి బ్యానర్ల మీద రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది, విజయమ్మ గారి బొమ్మ ఉంది. 2019 వచ్చేసరికి విజయమ్మ గారి బొమ్మ లేదు. 2024 వచ్చేసరికి రాజశేఖర రెడ్డి లేడు, విజయమ్మ లేదు, రేపు కనుక పొరపాట్లు కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులను మోసం చేశాడు, రేపు మోసపోబోయేది మనమే చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.
ఈ సందర్భంగా బూచపల్లి శివప్రసాద్ రెడ్డిని ఒకటే అడుగుతా ఉన్నా, దర్శి మున్సిపాలిటీలో మా చైర్మన్ అయినటువంటి పిచ్చయ్య గారు వచ్చిన తర్వాత కానీ, లేకపోతే 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో కానీ, 2019 నుంచి 2024 వరకు ఏ ప్రభుత్వం అధికారంలో దర్శి అభివృద్ధి చెందిందో, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం దర్శిలో జరిగిందో చర్చకు సిద్ధం అని చెప్పేసి అడుగుతా ఉన్న బూచపల్లి శివప్రసాద్ రెడ్డిని. ఒకవేళ 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ అభివృద్ధి చేసి ఉంటే రండి చర్చకి, గడియార స్తంభం కాడికి చర్చకి నేను వస్తాను. 2014 నుంచి 19 వరకు ఏదైతే మన చైర్మన్ ఉన్నారు పిచ్చయ్య గారు, మా మండల పార్టీ ప్రెసిడెంట్లు వస్తారు, వాళ్ళతో పాటు నేను కూడా వస్తాను. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కాకుండా దర్శి నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. అది గమనించమని చెప్పేసి దర్శి నియోజకవర్గ ప్రజలను కోరుతా ఉన్నా. తప్పకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏదైతే ఆశిస్తా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి సానుకూలంగా ఉన్నారని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి, తెలుగుదేశం ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి. సో ఇవాళ ఒక గొప్ప పని నా చేత చేయించారు, చాలా ఆనందం. అందులో మా సుబ్బయ్య గారు మళ్ళీ చాలా రోజుల తర్వాత నాకు కలిసాడు. వాళ్ళందరూ కలిసి ఈ రోజున మరి మన వ్యవస్థాపక అధ్యక్షులు, మనందరి ఆరాధ్య దైవము, అసలు ఆయన పేరు చెబితేనే ఒక ప్రపంచం, అలాంటి మహానుభావుడి యొక్క విగ్రహావిష్కరణ నన్ను పిలవడం అనేది నేను చాలా సంతోషం, నాకు చాలా గొప్ప పని అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా దగ్గర జేఓబీసీ కంప్లీట్ చేశాను నేను ముందే. జేఓబీసీకి నేనే వెహికల్ ఇచ్చాను బాపట్ల పార్లమెంట్లో. అలాగే చాలా విషయాలు మీకు చెప్పాలనిసినటువంటి అవసరం ఉంది. మన వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు ఇన్ఛార్జ్ లేడు కదా, నువ్వు రావాలి కదా అని అడిగారు. మీకు ఇన్ఛార్జ్ లేకపోతే ఏమయ్యా, మీరు నిన్న లోకేష్ బాబు ప్రోగ్రాం చేస్తే రాష్ట్రం మొత్తం ముక్కు మీద ఏలేస్తున్నదే, ఇన్ఛార్జ్ ఉన్నవారు కూడా అంత బాగా చేయలేకపోయారు. ముక్కు మీద ఏలేసుకున్నది మీరు ఈ దర్శి నియోజకవర్గంలో చేసినటువంటి కార్యక్రమం. మరి వెంకటరావుని మనం అభినందించక తప్పదు, ఎక్కడున్నా సరే. మొదటి వెంకటరావు గారు ఆయన అంటే భుజాన్ని వేసుకున్నాడు, ప్రతి ఒక్కరూ మీరు సాయం చేశారు ఆయనకి. మా ముళ్ళమూరు మేమైతే ఆశ్చర్యపోయాను, కానీ లోకేష్ బాబు చాలా ఆనందపడ్డాడు. ఇక్కడ ఒకటే గుర్తండి, మనందరం కూడా మనం చేసే పనే మళ్ళీ గుర్తిస్తాం. నన్ను గుర్తించలేదు పార్టీ, నాకు సరైనటువంటి ప్రయారిటీ ఇవ్వలేదని మీరు ఎప్పుడు అనుకోవడానికి వీల్లేదు. మీరు చేసే పనే, మీరు చేస్తున్నటువంటి శ్రమ, మీరు ఎంత అంకిత భావంతో పార్టీకి పనిచేస్తారో అదే మిమ్మల్ని తీసుకెళ్తాను. ఈరోజు నన్ను చీరాల్లో తీసుకెళ్ళి, యాక్చువల్లీ పశ్చిమ ప్రాంతం వాడిని, చీరాలు ఎందుకు తీసుకెళ్లారు? ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ మనం పని చేయగలిగినటువంటి వర్త్ మనకుంటే ఖచ్చితంగా ఏ నియోజకవర్గంలో అయినా పోటీ చేయొచ్చు. ఎందుకంటే నెల్లూరు వాళ్ళందరూ మన ఏరియా పోటీ చేశారు కదా, చాలామంది నెల్లూరు వాళ్ళే వచ్చి మన ఏరియా మొత్తం చేశారు. ఈవెన్ నర్సారావుపేట కూడా చేశారు, బాపట్ల కూడా చేశారు. ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, ఈరోజు ఇటువంటి లీడర్స్ చాలామంది తయారయ్యారంటే ఆనాడు మహానుభావుడు ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ, చంద్రబాబు నాయుడు గారి కృషి, ఈరోజు ప్రపంచ దేశాలు మొత్తం కూడా మనల్ని గుర్తించడం జరిగింది. ఎందుకు మైక్ సరిగ్గా లేదే? దయచేసి మిగతా వాళ్ళు అందరూ ఉంటారు, పిచ్చి అన్న గాని బ్రహ్మ సోదరి గారు కానీ అందరూ ఉంటారు.